టికెట్లు త్యాగం చేసి ఆర్థికంగా నష్టపోయి పార్టీతోనే కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా పార్టీతోనే ప్రయాణం చేసిన వాళ్ళని ముందు కాపాడుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి పైన ముఖ్యంగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మీరు మన ఛానల్ పొలిటికల్ కలర్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మన కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాల్ని కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ముచ్చటకు వస్తే, కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యనే కొన్ని కొత్త పదవులు ఇచ్చింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గవర్నమెంట్లో ఉండడం వల్ల కొన్ని కార్పొరేషన్ చైర్మన్లను, ప్రభుత్వ సలహాదారులను నియమించింది. సరే, అంత బాగుంది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, వాళ్ళ పార్టీకి కూడా కొన్ని పదవులు దక్కాలి. సరే, అది వాళ్ళ ఏదైతే వాళ్ళ ముఖ్యమంత్రికి ఉండే వెసులుబాటు, ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోవద్దు అనేది. దాంట్లో ఎవరికి పెద్దగా సంశయం ఉండకపోవచ్చు. కానీ ఒక్క విషయం ఏంటంటే, ఎవరైనా సరే తన పార్టీకి ముందు నుంచి ఎవరైతే కష్టపడ్డారో, పార్టీలో ముందు నుంచి ఎవరు ఉన్నారో అటువంటి వాళ్ళ కోసమే జనరల్గా పార్టీలు నామినేటెడ్ పోస్ట్ని కేటాయిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు వింతగా కాంగ్రెస్ పార్టీలో చూసినట్లయితే కనుక 2 సార్లు ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు పదవులను ఇచ్చారో, ఈ పదవులలో చూస్తే మ్యాక్సిమం కొత్తగా వచ్చిన వాళ్ళకే పదవులు కనబడతా ఉన్నాయి. కొత్తగా వచ్చిన వాళ్ళకి పదవులు ఇవ్వడం వల్ల నాకేం ప్రాబ్లం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ముందు నుంచి పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకే ప్రాబ్లం. ఎవరైతే ముందు నుంచి కాంగ్రెస్ పార్టీయే తన ప్రాణం అని అనుకొని పనిచేశారో, పదవులు వచ్చినా రాకున్నా పార్టీతోటే ఉన్నారో, టికెట్ని త్యాగం చేసిన వాళ్ళు డెఫినెట్గా కొంచెం నామినేటెడ్ పదవులని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అది మన అందరికి తెలిసిన విషయమే. మీరు ఒక్కసారి చూడండి, మొన్న ఇచ్చిన నామినేటెడ్ పోస్టుల్లో చూస్తే ఎవరికి ఇచ్చారు అని మనం తీరా చూసినట్లయితే, బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చారు. వ్యవసాయ సలహాదారుగా ఇచ్చారు, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా. ఇక నెక్స్ట్ పదవి వచ్చేసి గుత్తా అమిత్. ఈ గుత్తా అమిత్ ఎవరంటే గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు. గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎప్పుడో తెలంగాణ ఇచ్చిన తర్వాత తను కాంగ్రెస్ పార్టీని వదిలి టీఆర్ఎస్లో చేరాడు. అప్పుడు టీఆర్ఎస్లో చేరి ఇప్పటికీ తను టీఆర్ఎస్లోనే ఉన్నాడు గుత్తా సుఖేందర్ రెడ్డి. కాకపోతే తను శాసన మండలి చైర్మన్గా ఉన్నారు ఇప్పుడు. సరే, శాసన మండలి చైర్మన్గా ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీకి శాసన మండలిలో ఏమైనా ఉపయోగపడతాడేమని భావించి ఉండొచ్చు. అందు గురించి గుత్తా అమిత్కి ఇచ్చినట్టున్నారు. ఇకపోతే కేశవరావుకి ఇచ్చారు ప్రభుత్వ సలహాదారుగా. సరే, కేశవరావు అంటే ఆల్రెడీ రాజ్యసభ మెంబర్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తూ తన రాజ్యసభ సభ్యత్వానికి తను రాజీనామా చేశాడు. సో అక్కడ రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్నాడు కాబట్టి కేశవరావుకి ఇక్కడ ప్రభుత్వ సలహాదారు ఇవ్వడంలో కొంతవరకు న్యాయమే అనిపించింది. ఎందుకంటే తను రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్నాడు కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీకి అనుసంధానమై పనిచేసే న్యాయవాదుల్లో ముఖ్యుడైనటువంటి అభిషేక్ మను సింఘ్వికి అక్కడ రాజ్యసభ సభ్యత్వం దొరికింది. ఆ కాంగ్రెస్ పార్టీ ఆయనకి అవకాశం ఇవ్వగలిగింది. అభిషేక్ మను సింఘ్వికి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వగలిగింది అంటే ఇక్కడ కేశవరావు ఏదైతే తను రాజీనామా చేయడం ద్వారా ఖాళీ అయిన స్థానంలోనే అక్కడ అభిషేక్ మను సింఘ్వికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. సో అందు గురించే అక్కడ కేశవరావుకి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఇవ్వడం మట్టుకి కొంతవరకు న్యాయమే అనిపిస్తుంది, కొంతవరకు ఓకే అనిపిస్తుంది. కాకపోతే గుత్తా అమిత్, పోచారం శ్రీనివాస్ రెడ్డే కాకుండా మహబూబ్ నగర్ నుంచి జితేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ 2 నెలల కిందటనే తనని ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా నియమించింది. అంటే ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన నాయకులు లేరా, కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన నాయకులని కాదని ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి పనిచేశారో ఆ నాయకులకు తీసుకొచ్చి ఇక్కడ అందలం ఎక్కించడం ఏంది అనేదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లలో మెల్లిమెల్లిగా అంతర్మదనం మొదలైంది. అది మెల్లిమెల్లిగా కోపం వరకు దారి తీస్తూ ఉంది. మనకు రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఏవైతే ఈ మూడు నియామకాలు ఉన్నాయో, ఈ 3 నియామకాల పట్ల కూడా కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు, కాంగ్రెస్ పార్టీతో ముందు నుంచి పనిచేస్తున్న నాయకులు చాలా మట్టుకు కోపోద్రిక్తులు అవుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. డెఫినెట్గా ఇది ఎంతో కొంత రేవంత్ రెడ్డికి ఇబ్బంది కలిగించే అంశమే. వాళ్ళకి ఇవ్వడంలో తప్పులేదు. కాకపోతే అంతకంటే ముందు తన కోసం పనిచేసిన వాళ్ళని తను ముందు కాపాడుకొని ఆ తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా వస్తారు ప్రభుత్వంలోకి. కానీ ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉండి అప్పుడు అధికార పార్టీతో కొట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డితో ఎవరైతే అడుగు వేశారో అటువంటి వాళ్ళకే ముందు ప్రాధాన్యం ఇచ్చి ఉండాల్సింది. అటువంటి వ్యక్తులను కాదని ఏదో ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ తనతో నడిచే వాళ్ళకి, తనతో కొత్తగా కలిసి నడుస్తాను అనే వాళ్ళకే పదవులు ఇచ్చి పాత వాళ్ళని వెనక లైన్లో కూర్చోబెట్టడమే
నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి, నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకునికి రుచించట్లేదు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు రేవంత్ రెడ్డికి. ఇకనైనా ఆలోచించాలి. ఇంకా ఎన్నో నామినేటెడ్ పదవులు ఉంటాయి నాకు తెలిసి. ఇక ముందైనా సరే రేవంత్ రెడ్డి బాగా ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఎవరు పనిచేశారు, కొన్ని జనరేషన్స్ కాంగ్రెస్ పార్టీని పట్టుకొని అటు ఆర్థికంగా కానివ్వండి అన్ని విధాలుగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అవన్నిటినీ గుర్తించి కొంతమంది టికెట్లు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. టికెట్లు త్యాగం చేసి ఆర్థికంగా నష్టపోయి పార్టీతోనే కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా పార్టీతోనే ప్రయాణం చేసిన వాళ్ళని ముందు కాపాడుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి పైన ముఖ్యంగా ఉంటుంది. రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తాడని, ఎందుకంటే రేవంత్ రెడ్డి లాంటి స్మార్ట్ పొలిటీషియన్ ఇలాంటి విషయాల్ని డెఫినెట్గా పరిగణలోకి తీసుకుంటాడని నేను డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. చూద్దాం మరి. ఒకవేళ ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏదైతే కొద్దిగా ఆ ఆవేదన, కోపం అనేది మొదలైందో, ఆ కోపం అనేది తుఫాను లాగా మారకంటే ముందే రేవంత్ రెడ్డి దాన్ని పసిగట్టి తగిన న్యాయం కానీ తగు విధంగా జాగ్రత్తలు తీసుకొని అందరికీ సమంగా పదవులు పంచుతాడేమో. అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లకి, కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఉన్న వాళ్ళకి న్యాయం చేస్తాడేమో చూడాలి.